హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మున్నా స్నాక్స్ యూట్యూబ్ ఛానల్లో మీ స్వాగతం. ఈరోజు నేను ఫైనల్లీ వచ్చేసిన. నేను ఇక్కడ మా ఫ్రెండ్ విజయ్ వాళ్ళ ఇంటికి వచ్చిన. నేను ఇక్కడ స్నేక్ ఉందని బయట నుంచి లోపలికి వచ్చిన స్నేక్ చూద్దాం, దానికి రెసిపీ చేద్దాం. అది నాకైతే ఇప్పుడు కనిపిస్తుంది. ఇక్కడ కోబ్రా స్నేక్ ఉంది చూడండి, ఇక్కడ ఉంది. ఇక్కడ చూస్తున్నారా, చెత్త చెదరం కూడా బాగున్నాయి. ఇక్కడ కోళ్ళు కూడా తమ్మినట్టున్నాయి, తమ్మి పెట్టారు. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ కొద్దిగా సౌండ్ తక్కువ చేయక. మిత్రులారా, మీరు చూస్తున్నది ఇండియన్ స్పెక్టికల్ వెనమస్ కోబ్రా. చూడండి, ఇది ఎట్లా వచ్చి పడుకున్నది ఇక్కడ. సో ఇది చలికాలం కదా, ఈ చలికాలంలో ఎట్లంటే ఇది పాములకు బాగా చలి పెడుతుంది అన్నమాట. ఎందుకు చలి పెడుతుంది అంటే ఈ పాములకు బ్లడ్ అనేది బాగా కూల్ ఉంటుంది. మళ్ళీ ఈ చలికి ఆ బ్లడ్, దీని యొక్క బ్లడ్ కూల్ ఉంటుంది కదా, ఆ కూల్ ఈ కూల్ రెండు తట్టుకోలేక ఎక్కడైనా స్నేక్ ఒక సెక్యూర్ కోసము ఏదైనా హోల్లోకి వెళ్ళిపోయి అక్కడ ఇవి దాచుకుంటాయి అన్నమాట. సో ఇది ఒక్కొక్క హోలలో 10 నుంచి 15 డేస్ అండ్ 20 డేస్ వరకు కూడా అందులోనే నివాసిస్తుంటుంది. సో చిన్న చిన్న చీడ పురుగులను తింటూ బతుకుతుంటుంది. చూడండి, ఇది కానీ ఎట్లా చూడండి, చాలా బిగ్ సైజులో ఉన్నట్టుంది. సో గైస్, ఇప్పుడైతే నేను దీన్ని చూడండి, ఇక్కడ ఇది వచ్చి ఎంతసేపు అయిందో కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ పూసం కూడా ఇచ్చినట్టు తాజా ఉంది. పూసం కూడా చూస్తున్నారా, ఇగో దీని యొక్క పూసం కూడా చూస్తున్నారా, పచ్చిగా ఉన్నది చూడండి. ఇదిగో అద్దుకుంటున్నది. సో ఇది తీసి మినిమం అంటే ఒక 1 అవర్ అవుతున్నట్టున్నది పూసం తీసి. ఇదిగో మొత్తం పచ్చిగా ఉన్నది, అతుక్కుంటుంది. చూస్తున్నారా, కోపం చూడండి. సౌండ్ 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 पकड़ के कंटिन्यू रखना. చూస్తున్నారు ఎంత కోపంలో ఉంది. ఇదే సార్, ఇదే సార్. ఒక్క నిమిషం ఆగు. Oh my God! बहुत ही आसान. चलो 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 चलो. राम.
दोस्तों आप जो देख रहे हैं इंडियन स्पेक्टिकल वेनमस कोबरा, देखो हिंदी में इसको घेवन कहते हैं। देखिए कितना एक्टिव है ये सांप। अभी थोड़ी देर पहले एक कचली छोड़ा, आप जो देख रहे हैं ना, देखिए कचली है सांप की। तो మీరు చూస్తున్నది ఇండియన్ స్పెక్టికల్డ్ కోబ్రా. సో దీని యొక్క అవుటర్ లేయర్ అనేది ఇందాకనే చేంజ్ చేసింది. ఇది అవుటర్ లేయర్ ఎందుకు చేంజ్ చేస్తుంది అంటే దీని ఒంటి పైన బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి అవుటర్ లేయర్ చేంజ్ చేస్తుంటుంది. త్రీ మంత్స్కి ఒకసారి 4 మంత్స్కి ఒకసారి అవుటర్ లేయర్ చేంజ్ చేస్తుంది. చేంజ్ చేసినప్పుడల్లా దాని ఒంటి పైన ఏదైనా బ్యాక్టీరియా ఉంటే కనుక బ్యాక్టీరియా మొత్తం వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఇది స్నేక్ అనేది యాక్టివ్ అయిపోతుంది. బ్యాక్టీరియా అది ఎట్లా వస్తుంది అంటే దాని ఒంటి పైన ఇది మన మురికి కాలువలలో కానీ ఎక్కడైనా గలీజ్ వాటర్ ఉంటుంది కదా, సో గలీజ్ వాటర్ నుంచి ఎక్కడైనా ప్రవేశించినప్పుడు దాని ఒంటి పైన బ్యాక్టీరియా అనేది జమ అయిపోతుంటుంది. ఆ బ్యాక్టీరియా జమ అయిపోయి ఏమైపోతుంది అంటే పాము అనేది గుసర్ అయిపోతుంటుంది. ఇట్లా దగ మెరుస్తుంది, చూస్తున్నారా? ఒక్క నిమిషం అక్క, సైలెంట్. దీని యొక్క అవుటర్ లేయర్ ఇక్కడ నుంచి తీస్తుంది. ఇక్కడ ఉంది కదా ఈ మూతి నుంచి స్కిన్ అంతా చేంజ్ చేస్తుంటుంది. ఇదంతా స్కిన్ చేంజ్ చేసిన తర్వాత దీని ఒంటి పైన ఏదైనా బ్యాక్టీరియా ఉండేది ఆ బ్యాక్టీరియా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఇట్లా యాక్టివ్ అయిపోతుంది. చూడండి ఇది చాలా యాక్టివ్ ఉన్నది. దిస్ ఇస్ ఇండియన్ స్పెక్టికల్ వెనమస్ కోబ్రా. స్నేక్ బైట్ అయిన తర్వాత ప్లీజ్ దయచేసి మీరు వెళ్ళాల్సింది డిస్ట్రిక్ట్ హాస్పిటల్. ఆయుర్వేదిక్ మందులు పసర్లు అటువంటి దయచేసి ఏం చేపియద్దు. చేపిస్తే మీ ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంటుంది. చూడండి ఇది సుమారు ఎట్లా అంటే ఒక 2 ఫీట్స్ 3 ఫీట్స్ ఉంటుంది. 3.5 ఫీట్లు ఉంటుంది దీని యొక్క పొడవు. సో ఇప్పుడు ఫర్యాదు మాట అబ్బా ఇళ్ళలో आवाज करने का हाँ ఇండ్లకి ఇట్లా వస్తుంది, ఇట్లా ఇండ్లకి వస్తుంది. ఇట్లా చూస్తున్నారు, ఇట్లా ఎక్కడైనా హోల్స్ ఉన్నాయనుకో ఆ హోల్స్లో అలాగే ఇట్లా మెల్లగా గోడెంబట పాక్కుంటా ఇట్లా పోతుంటారు. నాకు మై గాడ్ చలో हाँ अरे अंदर वो रास्ते अंदर वो मारे सारी मेमोरी वेस्ट कर दे रहा हूं. డబ్బులు వేసేటప్పుడు జాగ్రత్త ఉండాలి. చూడండి चलो बेटा चलो जल्दी चलो. So guys,
నేనైతే దీన్ని అయితే ఈజీగా అయితే రెస్క్యూ చేసుకున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ నొక్కండి. జై హింద్, జై భారత్. రక్తం ఆఫీస్ 7 సేఫ్ నెక్స్ట్ 7 months. నెక్స్ట్ వీడియోలో ఇలానే కలుద్దాం. వన్య ప్రాణులను కాపాడుతూ అండ్ మళ్ళీ మనుషుల ప్రాణాలను కాపాడుతూ. అంతవరకు సెలవు, టాటా, బై బై, రైట్. థ్యాంక్ యూ.